అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు అబ్బాయి లోకేష్ మృతి చెందాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన పాటిబండ్ల లోకేష్ తన భవిష్యత్తును వెతుక్కుంటూ అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుని తిరిగి ఇండియాకొచ్చి తల్లిదండ్రులను సంతోషపెట్టాలనుకున్నాడు. కానీ దేశం కాని దేశంలో ఎన్నో కష్టాల కోర్చి అనుకున్నట్లుగానే చదువు పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. జీవితం స్థిరపడింది అనుకునే లోపే అన్ఎక్స్పెక్టెడ్లీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. కేవలం 23 ఏళ్లకే లోకేష్ కు 100 ఏళ్లు నిండిపోయాయి. బోస్టన్ లో లోకేష్ ఉంటున్న అపార్ట్మెంట్ లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. అందులో సరదాగా స్విమ్మింగ్ చేద్దామని దిగిన లోకేష్ అందులోనే మరణించాడు. అయితే స్విమ్మింగ్ పూల్ లోతు తక్కువే ఉంటుంది. మరి లోకేష్ ఎలా మునిగిపోయాడు? అసలు లోకేష్ కి ఈత వచ్చా రాదా? లేక తానే కావాలని మునిగిపోయాడా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాపట్ల జిల్లా మాటూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్ ను గుర్తించారు. గురువారం రాత్రి మార్టూరులో ఉంటున్న తల్లిదండ్రులకు, బంధువులకు లోకేష్ మరణ వార్త తెలిసింది. దీంతో వారి ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. అల్లారు ముద్దుగా పెరిగిన తమ కొడుకు ఇక ఎప్పటికీ తిరిగి రాడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. బోస్టన్ లో ఉన్న లోకేష్ బంధువులు లోకేష్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పేపర్ వర్క్ పూర్తయ్యాక కార్గో విమానంలో లోకేష్ మోర్టల్ రిమైన్స్ ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.